ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము శ్రమల కాల ధ్యానంలోని 10వ భాగమైన వెంబడించుటకు కొట్టబడిన బండ. ఇందులో 4వ భాగమైన కొట్టబడిన బండ గురించి మనం ధ్యానించుకుందాం. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంది: ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. ఆమెన్. కొట్టబడిన బండ అయిన క్రీస్తు ఎందుకు ఇశ్రాయేలును వెంబడించారు? సీనాయి, హోరేబు, కాదేశుల మధ్య భాగమంతా వేడిమి గల ఇసుక, రాతి బండల ప్రాంతం, చెట్లు, పచ్చగడ్డి ఏమీ లేని పర్వత పంక్తులతో నిండిన నిస్సారమైన నేల, భయంకరమైన ఎడారి మార్గం. తమ జీవితకాలమంతా ఐగుప్తులో సారవంతమైన నైలు నదీ ప్రాంతంలో నివసించిన ప్రజలకు ఇది భయానకమైన ఎడారి ప్రదేశం. కానీ కొట్టబడిన బండగా క్రీస్తు తన జ్ఞానం అనుసరించి వారిని తీసుకొచ్చింది ఆ ప్రదేశం ద్వారానే. ఐగుప్తు నుండి కనానుకు ఉన్న వారి ప్రయాణం ఈ లోకంలో విశ్వాసులు పాపభరితమైన ఈ ప్రపంచం నుండి పరలోకానికి చేసే ప్రయాణానికి సూచనగా ఉంది. వారి ప్రయాణం భయంకరమైన ఎడారి మార్గం గుండా కష్టాలు సాగిపోచున్నది. వారికి కాపుదల ఇచ్చుటకు, తర్బీదునిచ్చుటకు కొట్టబడిన బండ అనగా సిలువ వేయబడిన క్రీస్తు స్వయంగా వారిని వెంబడించారు. అనగా ఇశ్రాయేళ్ల వెంట వెళ్తూ వారిని అవసరతలన్నీ తీర్చారు. వారి ముందుగా నడిచారు, వారికి తోడుగా అనుక్షణం ఉన్నారు. ఎటువంటి శత్రు భయం లేకుండా పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను వారికి తోడుగా ఉన్నారు. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 4వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయనమును పానం చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. మనం ఆత్మీయ ప్రయాణం చేస్తున్న ఈ లోకం గుండా భయంకరమైన దుష్టశక్తులు, దయ్యపు శక్తులతో కూడింది. లోకంలోని సిరి సంపదలన్నింటికంటే మనతో దేవుడు ఉండటమే ఎంతో మేలు. ఆయన మనతో ఉంటే మనకు అవసరమైన వాటన్నిటినీ ఇస్తారు. ఆయన మనతో ఉండడం ద్వారా అన్ని విషయాల్లోనూ తృప్తిగా ఉండడం మనం నేర్చుకోగలుగుతామని పౌలు భక్తులు చెప్తున్నారు. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6వ వచనంలో భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనంలో నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు, భయపడకము, విస్మయమొందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పెను. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 17వ వచనంలో యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. అదేవిధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను అని చెప్పబడింది. వెంబడిస్తున్న బండ అయిన క్రీస్తు ద్వారా ఇశ్రాయేలు అనేక ఆత్మీయ విషయాలు నేర్చుకున్నారు. వెంబడించుట అనగా ప్రభువు యందు నమ్మిక ఉంచి విధేయత చూపడం. మరి సదాకాలం మనతో ఉండి మనలను వెంబడిస్తున్న క్రీస్తు ద్వారా మనం కూడా ఈ కింది విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నది. మొదటిగా మనకు సహవాసం నేర్పుటకు వెంబడించిన బండ. రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటినే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పబడింది. రూతు తన అత్త నుండి ఎటువంటి సహవాసం కోరుకున్నదో మనం కూడా దేవుని పట్ల నిస్వార్థమైన విశ్వాసపాత్రమైన ప్రేమ చూపి ఆయన సహవాసంలో ఉండాలి. మన కొరకు సర్వం త్యాగం చేసి సిలువ వేయబడిన క్రీస్తు జీవిత విధానాన్ని బట్టి దేవుని సహవాసంలో మనం కొనసాగాలి. అన్యురాలైన రూతు తన మాతృభూమిని, తల్లిదండ్రులను, తన దేవుళ్లను వదిలి తెలియని చోటికి నయోమి సహవాసంతో బయలుదేరి పరమ యెరూషలేము చేరి తన జీవితం ధన్యం చేసుకుంది. యేసు ప్రభు విషయంలో మన సహవాసం ఎలా ఉండాలో తెలియజేసే ఉదాహరణ ఇది. అదేవిధంగా రెండవ అంశంగా మనలను రాయబారులుగా చేయుటకు వెంబడించిన బండ. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరునుగా చేతునని వారితో చెప్పెను. ప్రభువుతో కూడా కలిసి ముందుకు నడిచిన సామాన్య పామరులను, సాధారణ జాలరులను క్రీస్తు మనుషులను పట్టే జాలరుగా మార్చారు. క్రీస్తు పాద సన్నిధిలో తమ జీవితాలను పరమశిష్యులు మనుషుల్ని పట్టే గొప్ప జాలరుగా తయారైన సంగతిని అపోస్తుల కార్యముల పుస్తకంలోనూ వారి రాసిన లేఖనాల్లోనూ చూడగలం.
క్రీస్తును అనుసరించుటకు వీరు తక్షణమే లోబడుట ద్వారా వీరు పొందుకున్న ప్రభావం, అధికారులను మనం గమనించాలి. క్రీస్తును వెంబడించిన వారు నేడు కూడా క్రీస్తుకు అద్భుతమైన రాయబారులుగా మారినారు. నేటి క్రీస్తు రాయబారులైన దైవజనులు మనుషులను పాపం నుండి మళ్లించి క్రీస్తు చెంతకు శాశ్వత రక్షణకు తీసుకెళ్తున్నారు. భూమిపై క్రీస్తు రాయబారులు చేయగలిగిన అత్యంత ఘనకార్యం ఇదే. తనను వెంబడిస్తున్న మనలను మనుషుల్ని పట్టే జాలరుగా చేసేది క్రీస్తే. ఇది మన స్వభావాల్లో నుంచి రాదు. మన స్వశక్తితో దీన్ని మనం సాధించలేం. మనం క్రీస్తును అనుసరిస్తూ ఉండగా ఆయన మనకు తర్బీదును ఇచ్చి మనల్ని అలా తయారు చేస్తారు. ఆయన మార్గాన్ని అనుసరించి ఆయన ఉపదేశాలను విధేయతతో వింటూ ఆయన ఇచ్చే ఆత్మను చేకుంటే అలా జరుగుతుంది. మూడవ అంశంగా తగ్గింపు జీవితం నేర్పుటకు మనల్ని వెంబడించిన బండ. మత్తయి సువార్త 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను అని చెప్పబడింది. ఆయన ప్రపంచాన్ని ఏలే సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండి కూడా శిష్యుల పాదాలు కడిగే దీనత్వాన్ని చూపించారు. ప్రభువుతో కలిసి నడుచుకునేవారు ఆయన్ను మాదిరిగా తీసుకొని నిస్వార్థంగా ఉంటూ తన్ను తాను తగ్గించుకోవాలి. యాకోబు గ్రంథము 4:10 ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని చెప్పబడింది. స్వార్థ త్యాగం తనను పరిత్యజించుకోవడానికి నిజమైన క్రైస్తవ్యంలో ప్రధానమైన భాగం. తనను హెచ్చించుకోవడం, తనను తాను గుర్తించి గొప్పగా ప్రవర్తించడం అనేది మనల్ని నాశనం చేస్తుంది. ఈ దినాల్లో సాతాను మనుషులందరినీ విషయమాహాన్ని ప్రవేశపెట్టి నేను గొప్ప అను భావాన్ని కలిగిస్తున్నాడు. కానీ అహం అనేది పాపభరితము, భ్రష్ట స్వభావంతో కూడింది. చివరకు అది మరణానికి దారితీస్తుంది. యాకోబు గ్రంథము 4:6 దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. నాశనానికి నడిపే అహంకారంతో తన కోసమే జీవించే వ్యక్తి దేవుని కోసం జీవించడం అసాధ్యం. అయితే దేవుని కోసం జీవించడం అన్నది మనుషులకున్న ముఖ్య విధి, ఆధిక్యత. అది తగ్గింపు జీవితం గలవారికే చేయగలరు. 4వ అంశంగా మనకు రాజ్యాధికారం ఇచ్చుటకు మనల్ని వెంబడించిన బండ. మత్తయి సువార్త 19:27 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనక మాకేమి దొరుకునని ఆయన్ను అడగగా 28 యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని చెప్పబడింది. 12 సింహాసనాలు ఆయన్ని వెంబడించి ఆయనతో పాటు ఉండే వారికి దేవుడిచ్చే గొప్ప అధికారాన్ని సూచిస్తున్నాయి. ప్రకటన గ్రంథము 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేతను అని చెప్పబడింది. ప్రకటన గ్రంథము 20:4 అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను అని చెప్పబడింది. హృదయపూర్వకంగా ప్రభు ఆచరించే వారికి దేవుడు అనేక మంది తల్లులను, తండ్రులను, తోబుట్టువలను, పిల్లలను జతచేసి ఆశీర్వదిస్తారు. అనగా క్రీస్తును కలిగిన వారికి 100 రెట్లు శ్రేష్టమైన, ధన్యకరమైన, అర్థవంతమైన సంబంధాలు, అవకాశాలు ఈ జీవితంలోనూ పరలోకంలోనూ కలుగుతాయి. 5వ అంశంగా మనకు జీవపు వెలుగు ఇచ్చుటకు వెంబడించిన బండ. ప్రభువును వెంబడించిన మోషే ముఖం ప్రకాశించింది. యోహాను సువార్త 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవగా జీవపు వెలుగు కలిగి ఉన్నని వారితో చెప్పెను అని చెప్పబడింది. దేవుడు ఈ లోకమంతటికి ఇచ్చిన వెలుగు యేసు ప్రభు. ఈ భూమికి సూర్యుడు ఎలానో మానవాళికి యేసు అలా ఉన్నారు. క్రీస్తును అనుసరించే వారి జీవితాలను ఈ వెలుగు ఆవరిస్తుంది. ఆ వెలుగు మనకు పరలోకానికి మార్గం చెబుతుంది. మనం ఆయన్ను అనుసరించకపోతే జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకట్లోనూ అజ్ఞానంలోనూ ఉండిపోతాం. యేసును అనుసరించేవారు ఇప్పుడు వెలుగులో ఉన్నారు. ఎవరు చూడలేని పరిస్థితుల్లో చూడలేని అనేక సత్యాలను వారు చూడగలుగుతారు. తాము ఎక్కడికి వెళ్తున్నది వారికి తెలుస్తుంది. అవిశ్వాసులు ఇప్పుడు చీకట్లో ఉన్నారు. అందువల్ల వారు చేయగలిగిందల్లా వెలుగును నిరాకరించి ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఊహాగానాలు చేయడమే. వారు శాశ్వత అంధకారంలోకి అనగా నరకంలోనికి సేవా జీవితం నేర్పుటకు మనల్ని వెంబడించిన బండ. యేసు సేవ చేయాలనుకునేవారు ఆయన్ను అనుసరిస్తూ ఉండాలి. ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆయన సేవకుడు ఉంటాడు. యోహాను సువార్త 12:26 ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును.
ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును అని చెప్పబడింది. ఆయన వెంబడి వెళ్ళడం ద్వారా సేవకులైన వారు అన్ని విషయాలు ఆయన విధానంలో చేయడం నేర్చుకుంటారు. అలా కాకుండా తన సొంత విధానంలో చేసేవారెవరూ క్రీస్తుని సేవించడం లేదు. క్రీస్తుని అనుసరించేవారు ఈ లోకంలో ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడే ఉంటారు. ఎందుకంటే ఆయన వారి కాపరి. వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆయనయే నడిపిస్తాడు. ఇలా చేయడంలో పరీక్షలు, ప్రమాదాలు, అపాయాలు, బాధలు, క్రీస్తు కోసం చనిపోవడం సంభవించిన అటన్నింటిలో ఆయన వారితోనూ వారు ఆయనతోనూ ఉంటారు. ఆయన అనుసరించేవారు రాబోయే లోకంలో కూడా అనంతకాలం ఆయనతో ఉంటారు. క్రీస్తు సేవకులను ఈ లోకంలో ఎంతో అన్యాయం, హింస, అవమానం, అప్రతిష్ట ఎదురు కావచ్చు. వారి ప్రభువును చేసినట్టు వారిని కూడా మనుషులు తృణీకరించి నిరాకరించవచ్చు. సేవకులైన వారు నిరుత్సాహపడకూడదు. అయితే దేవుడు వారికి ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు, గౌరవాలు ముందున్నాయి. శాశ్వతుడైన దేవుడు తానే క్రీస్తు సేవకులను హెచ్చించి, మెచ్చుకొని, గౌరవించి బహుమతులు ఇస్తాడు. వారికి ఇక్కడ జరిగిన నష్టం ఏదైనా ఉంటే దానంతటి ఆయన పుష్కలంగా పరిహారం చెల్లిస్తారు. అందువల్ల ఏ గౌరవాన్ని మనం ఆశించాలి? ఎవరి మెప్పును కోరాలి? మనుషుల వల్ల కలిగే మెప్పు కన్నా దేవుని నుంచి వచ్చే మెప్పు గొప్పది అని మనం గ్రహించాలి. 7వ అంశంగా, మనల్ని నిత్యం కాపాడి మనకు నిత్య జీవం ఇచ్చుటకు మనలను వెంబడించిన బండ. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అదేవిధంగా 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవం ఇచ్చును గనుక అవి ఎన్నటికీ నశింపవు అని చెప్పబడింది. గొర్రెల లక్షణం తన కాపరి స్వరం విని అతన్ని అనుసరించడమే. అవి అలా చేయకపోతే అవి గొర్రెలే కాదనమాట. నిజమైన గొర్రెలు మంచి కాపరి కాపుదలలో ఉండడం వల్లే క్షేమంగా, భద్రంగా ఉన్నారు. తన గొర్రెలని అప్పటికి క్షేమంగా, భద్రంగా ఉన్నారని క్రీస్తు బహు స్పష్టంగా ప్రకటిస్తున్నారు. దేవుని బిడ్డలమైన మనము క్రీస్తుకు చెందిన గొర్రెలము. గొర్రెలకు మాదిరి కాపరి స్వరాన్ని విని ఆయన వెంట వెళ్ళగలిగిన నూతన ఆధ్యాత్మిక స్వభావంలో మనలో రావడమే. ఆయన వెంట వెళ్ళడం అంటే ఆయనపై నమ్మకం పెట్టి ఆయనకు లోబడటం. గొర్రెల జంట లక్షణాలు నమ్మకం, విధేయత. అవి రెండూ మనకు లేకుండా మనం నిజమైన క్రైస్తవులం కాలేము. ఆయన్ని అనుసరిస్తే ఏ దుర్మార్గుడు, సాక్షాత్తు సైతానైనా క్రీస్తు గొర్రెలను ఆయన నుంచి ఎత్తుకుపోలేరు. క్రీస్తు మంచి కాపరి. ఏ కాపరైనా తన గొర్రెలను క్షేమంగా ఉంచుకోవాలంటే 2 విషయాలు అవసరం. అలా ఉంచుకోవాలన్న పట్టుదల, అందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు కావాలి. క్రీస్తుకు ఈ పట్టుదల, సామర్థ్యం 2 పరిపూర్ణంగా ఉన్నాయి. ఆయన ఎవరో, ఏమిటో దాన్ని బట్టే గొర్రెలు క్షేమంగా ఉన్నారు. ఆయన శక్తి అమితం. అందుకే మనకు నిత్య జీవం అనుగ్రహించుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొట్టబడిన బండ క్రీస్తు మనలను అనుక్షణం వెంబడిస్తూ మనకు తోడై ఉండి మనం వెళ్ళు ప్రతి స్థలమందు మనలను కాపాడుచున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనంలో, మోషేకు ఆయన సన్నిధి ఎలా తోడుగా ఉంచాడో మనకు కూడా ఆయన సన్నిధి తోడుగా ఉంచుతాడు. మనం బ్రతుకు దినములన్నిట కూడా ఏ మనుషులను మన ఎదుట నిలవలేక ఉండినట్లు ఆయన మనలను వెంబడించెను. అదేవిధంగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో, వెంబడించు బండ తోడు కలిగిన భక్తుడైన దావీదు సాక్ష్యం మనకు ఎంతో ప్రోత్సాహకరం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని చెప్పబడింది. అందుకే దావీదు తన కుమారుడైన సొలొమోనుకు దేవుని వెంబడించమని హితోపదేశం చేశారు. 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయం 20వ వచనంలో, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరువకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గుర్చిన పనినంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక ఉండును అని చెప్పబడిను. పౌలు మాదిరిగా దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు అని గ్రహించి అరణ్యంలో ఇశ్రాయేలును వెంబడించిన ఆ బండే మనలను వెంబడించి తన కృపను, సత్యమును మనకు మెండుగా నిండుగా అనుగ్రహించునుగాక. ఆమెన్.